అఫో అంతమన్నారా ఏంది అట్లా అంటాను ఏమైంది సరగాని మనం ఏర్పడదాం అందరు వనరా అని అన్నది అందుకే మళ్ళీ వాళ్ళు ఉన్నప్పుడు చెప్తే అన్ని గోడ సాటుకు చెవులు ఉంటాయి అందుకే ఇప్పుడు చెప్తానా మనం ఏర్పడదాం అని చెప్పు నీ అయ్యవకు ఇప్పుడు పొత్తులుంటే నిన్ను ఎవరు కొడతానులే ఏర్పడదాం అని చెప్పేది ఎందుకు అనుకుంటాను ఎడ్డి మొక్కపోవడా నీ గురించే ఎందుకంటే మనం ఏర్పడితే మంచిగా సపరేట్గా పుల్లు సంపాదించుకోవచ్చు ఎడ్డి మొఖం ఏం తెలియదు ఎడ్డి మొక్కపోనికి ఏర్పడితే అన్ని ఖర్చులు మన మీదనే పడతాయి మనమే కట్టుకోవాలి పిచ్చి మొఖం నాన్న నీకేం మెరకనే పొత్తులనే ఉండాలి నాకు అవన్నీ తెలియదు నేను ఏర్పడితేనే ఉంటా లేకపోతే మేము పోతా అవ్వగారింటికి చెలో నేను అవ్వగారింటికి చెలో పోతావో నేను ఏరైతే వాడా మాని ఇది అర్థమైంది నువ్వు నీ అయ్యవదిక్కే ఎన్ని రోజులకున్నా పెండ్ల మాట ఏమన్నా గీతాడని తింటాడవా నేను గీత మంచిగా చెప్తా అంటే ఏర్పడాలి అని చెప్తానా ఎడి మొగపొడ చేసిన పైసా అంతా నీ అవ్వగారికి నీ అవ్వకు నీ అయ్యకు పెట్టినాక ఎట్లా బతుకుతాం అవుల మొగపొడ పోరగాండ్లు ఎట్లా బతుకుతారు వాళ్ళ గురించి ఆలోచన చేయవా అబ్బో ఏం పెట్టిన్నే ఇగో నేనేమో చెప్పదలుచుకోలే నీ అయ్యవ దిక్కుంటూ ఉండు నీ సపరేట్గా పోతా అంత పని చేయకే పడదంతి సరైతే అమ్మా బాపు మేము ఏర్పడతామే మాకు ఏర్పోయిండ్లి ఎందుకురా ఇప్పుడు ఏమైంది ఇప్పుడు పొత్తులుంటే నిన్నేమన్నా పైసలు ఇవ్వమని అడిగినామా ఏంద్రా అట్లా మాట్లాడతాను ఇప్పుడు ఏరెందుకురా పొత్తులు కలిసి ఉంటే ఏంద్రా ఇప్పుడే ఏర్పోయానురా మాకు ఇష్టం లేదు ఇంకా కొన్ని రోజులైనాక వద్దు బాగు మంచిగా చదువుకున్నాక లేదు మాకు పోయాలి ఎవరురా చెప్పింది నీ పెండ్ల మారా లంగబొడ్డి అది తక్కువ కాదు ఏం దత్తమ్మ గట్లా అంటాను నేనేం చెప్తాను నేనేమన్నా చెప్తాను నన్ను ఊకే నా మీద ఆడిపోసుకుంటారు రాత్రి నువ్వే కాదే చెప్పింది ఓ లంగబొడ్డి నువ్వు చెప్తేనే కాదు నేను అడిగేది మళ్ళీ నేనేమన్నా చెప్పినో అని అంటాను దొంగ మొక్కంటాను గట్నే కావాలి ఎనుకుండి నేను గట్నే చేస్తాను నా మొగని నిరికిస్తా నేనేమన్నా తక్కువ అన్న పెండ్లం సప్పుడు వేయకుండా చెప్పేటి అని చెప్తా నేనే బదనం చేస్తాను నేనేమన్నా ఆదా ఏర్పడవా నువ్వు ఏర్పడాలి వాళ్ళతో నుండి సాకిరి చేసు నాతో అవుతలేదు ఆగు నీ సంగతి అవుతుంది ఆగు గట్టిగా అడుగు మళ్ళీ నువ్వు నీ కోడలు నువ్వుకొక తిడతానవాట గోస ఉచ్చుకుంటానవాటనే నేను దాన్ని ఏమన్నారా పని చేసుకో అని చెప్తే గోస ఉచ్చుకున్నట్టారా మంచిగా నేర్చింది ఇద్దరు పందొంగలు ఎట్లా బతుకుతారు మీరిద్దరు సంసారం ఎట్లా చేస్తారు అవజూడు బావా సంసారం ఎట్లా చేస్తారా అంటుంది మీ అవ్వ అంటే మన సంసారమే చేయవా ఏరు పోయలేక మన పైసలన్నీ తిన్నామని అట్లా మాట్లాడుతుంది మీ అమ్మ రోజు నువ్వు పోయిన మొదలనే నాకు రాసి రంపాసి చేస్తుంది మళ్ళీ ఒక్కటే గులిగి నా ప్రాణం తీస్తుంది ఏరు పోయేమని బావా నేనైతే పోతానా ఊకే నన్నే తిడతాండ్లు మీరందరూ ఊక ఇలా తాడపేడ తెలవాలాగు ఏంద్రా తెలిసేది బాగా మాట్లాడతాను పెళ్ళ మాటలు బాగా నేర్చినావు చూసినా మీ బాప ఎట్లా అంటాడో పెళ్ళ మాటలు నేర్చినావాట వాళ్ళు ఎందుకు అనాలి నన్ను అంటే నేను నీకేమైనా చెప్పిన్నా నువ్వే కాదు రాత్రి అంతా కూకుండా పెట్టి చెప్పినావు అంత నా మీద బదనం వచ్చుడద్దు నేను పోతానా నా అవ్వగారింటికి నేను పోతానా ఇక నువ్వు ఎట్లనైనా బతుకు నీకు పెన్నెలు లేకుండా నీ అయ్యవ మాటలు వినుకుంటా బతుకు పోతానా చెప్పరాసి మొక్కపోడా నీ అయ్యవ మాట వినుకుంటుండు అరే ఎందుకు పోతానవే ఏరు వాడదాం ఎట్లయినా కానీ ఓ పిల్ల ఎందుకు పోతానా ఉండు మీ అత్తయ్య ఇట్లా లోపల ఉన్నదా ఏంది నా అత్త మామ చెప్తే నా మొగడు నన్ను కొట్టిండు ఇంకా పోకుంటుంటానా ఏరు పడదామా అని నా మొగడు అడిగినందుకు నన్ను రంపరాకాశి వేసి పొద్దెల్ల పనులు చేపించి నా మొగంతో కొట్టించిండ్రు నా అత్తను నా మామ మీరందరు కూడా కొట్టిండ్రు నేను ఎందుకు ఉండాలి మొగన్ని కొట్టి మొర అంటవే నువ్వు వచ్చే ఆగే నా ఇజ్జత్ మానం పోయేటట్టున్నది వాడి మీద మంది అందరు కూడిండ్లే నిన్ను కొట్ట ముందుకే కొట్టినావంటావు కదనే ఇప్పుడు దాన్ని ఎవడేమన్నాడట ఎందుకు ఉరుకుతాందిరా ఎవరే అంత మీరిద్దరు చేయబట్ట అత్త కోడలు లొల్లి పెట్టుకుంటారు నా పెన్న ఉరకబట్టే దాన్ని ఏమైనా ఓర్వబాయే అమ్మ చేయబట్ట అంత నా పెళ్ళాన్ని ఏమనుకుంటుంటాది ఉండగానే ఉన్న ఒక్కటి ఊసిపోయే అది ఇంటికి ఉరకబట్ట మళ్ళీ అత్తదో రాదో దాని అయ్యేమంటారో పోతావో నీ ఏమని బెదిరిస్తాను ఇద్దరు మేము కూడుండద్దానే నువ్వు గిట్ల చేస్తాను ఏరు కాపురం పోతే అయిపోయే సంగతి
చేసినావు పొద్దులని డ్యూటీకి పోతే నా పెళ్ళాన్ని గోస చేసినవే మా దొరుకుతాంది. లేని మాటలన్నీ నా అత్తే చెప్పించి నా మొగంతో కొట్టించింది. ఇక నేను అసలే రాను, ఇక అమ్మగారింటికి పోయిందంట రాను. ఏం చేస్తావో చెప్పు, ఇనిపో ఆడి మొక్కపోడ. ఏమైనా నీ అయ్యవ చెప్పింది తినుకుంటా సిటీలు కట్టుకుంటుండి. ఇక నువ్వు గిదినికే అక్కడికత్తావు. రేపటి సంది ఏరు పడతాం కానీ సప్లైకు ఉండే నువ్వు నీ అమ్మగారింటికి పోతే ఇజ్జది పోతుంది. ఆ పెండ్లం పోయింది, నేను ఎట్లా బతకాలి? ఏందవ్వ నీ కోడల్ని ఎంత కొట్టిస్తావా? అవ్వ గట్లేనా చేసేది? నేను ఎందుకు కొట్టించిన? అదే అచ్చకారిది, అదే ఏడ్చింది. కొట్ట ముందుగా కొట్టిందని ఊరుకుడు కాదు అది. అవ్వ కొట్ట ముందుకే నీ కోడలు ఉరుకుతుంది కానీ ఎంత కొట్టిల్లో పోల్లను పాపం పోతాంది. కొంచెమన్నా ఉండాలి. కోడల్ని ఎలా కొట్టుకుంటారా ఇంటి ముందట ఉండే కోడళ్ళు? అప్పుడకి ఇంట్లో పోదాం పాయ అమ్మ, అందరు మంది కూడా తట్టున్నారు, ఇజ్జత పోయేటట్టున్నది. సరగాని దోస్తులు మరి వాళ్ళ కోడలు అట్లా ఆగమాగం చేసి వెళ్ళింది కదా, మరి ఏరు పోతారా లేదా ఏమవుతుందో తెలియాలంటే పార్ట్ 2 వస్తుంది. పార్ట్ 2 కావాలంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మళ్ళా హైప్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా కామెంట్ పెట్టండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉట్టుకనే చూసి పోతారు, బొచ్చిన మంది ఉట్టుగా చూసిపోయేటోళ్ళు వీళ్ళు. జర సబ్స్క్రైబ్ చేయండి దోస్తులు, సరేనా? ఏరు పోయకుండా అంతగానో లొల్లి పెట్టుకోవద్దు. మళ్ళా ఉమ్మడి కుటుంబమే మంచిది, ఎందుకంటే అందరు కలిసిమెలిసి ఉండడే మంచిది. ఇట్లా సింగిల్గా ఉంటే పిల్లలకి ఏం తెలుస్తుంది? అంతేనా కదా దోస్తులు? కామెంట్ చేయండి. మరి చిన్న కుటుంబం మంచిదా పెద్ద కుటుంబం మంచిదా కామెంట్ పెట్టండి, సరేనా? టాటా దోస్తులు, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో పుల్లు నవ్వుడు చూడండి మరి తప్పకుండా.